వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లలోని పెద్దహరివాణం మండలం చేయాలి, అలాగే ఆదోని జిల్లా చేయాలని ఆదోనిలో భీమా సర్కిల్ దగ్గర నిరాహారదీక్ష చేపట్టిన నాయకులకు మద్దతు ప్రకటించిన హనుమాన్ నగర్ ఎరుకల కాలనీ చెందిన ఎరుకల సంఘం యువకులు. చేయాలి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి ఆదోని జిల్లా కేంద్రంగా ఆదోని మండలం ఈ దీక్షా శిబిరాన్ని చేరుకొని ఎస్టీ సోదరులు మద్దతు తెలియజేయడం అనేటువంటిది మంచి పరిణామం. ఎందుకంటే ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఆదోని మండలాన్ని 3 మండలాలుగా విభజించి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క మద్దతును తెలియజేయడం అనేటువంటిది మంచి పరిణామం. ఎందుకంటే ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, ఆదోని మండలాన్ని 3 మండలాలుగా విభజించాలని చెప్పేసి ఏర్పాటు చేయాలని 16వ తేదీ నుండి పెద్ద హరివనం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ఆదోని జిల్లా ఏర్పాటు చేసే విధంగా ఆదోని మండలాన్ని 3 మండలాలుగా ఏర్పాటు చేయడానికి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే విధంగా, పాలన వికేంద్రీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, మండలాలు జిల్లాగా ఏర్పడితే అవన్నీ సాధ్యమవుతాయని చెప్పేసి ఆదోని ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు దీనికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రజలు కోరుతున్నటువంటి వంచమ్మ కోరిక కాదు, ప్రజలు ఆదోనిని వెనకబడింది కాబట్టి అందుకని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయండి. పాలకులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కర్నూలుకు వెళ్లాలంటే చిన్న వైద్యం చేయించుకోవాలంటే కూడా కర్నూలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఆదోని నియోజకవర్గం నుండి కర్నూలుకు వెళ్లాలంటే 100 కిలోమీటర్లు అవుతుంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గం నుండి వెళ్లాలన్నా లేదా మంత్రాలయం నియోజకవర్గం నుండి వెళ్లాలన్నా 150 కిలోమీటర్ల ఆరోగ్య సమస్యతో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం పాలకులు కూడా ఆలోచించి జిల్లాల విభజనలో ఆదోనిని జిల్లా చేయాలి, మండలాల విభజనలో కూడా ఆదోనిని 3 మండలాలుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు తాహిర్ వలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు. నా పేరు ఎరుకుల మహేష్. మేము హనుమాన్ నగర్ ఎరుకుల కాలనీ నుంచి ఇక్కడ వచ్చాము. సో ముఖ్యంగా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆదోనిని జిల్లా చేయాలి, అలాగే పెద్దహరివాణంని మండలంగా ఏర్పాటు చేయాలి. ఆదోనిని 3 భాగాలుగా విభజించి మండలాలుగా చేయాలని కోరుకుంటున్నాం. తరపున మా ఎస్టీ సోదరుల తరపు నుంచి అందరికీ వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాం. వాళ్ళకి ఎందుకు మద్దతు తెలుపుతున్నాం అంటే ఆదోని జిల్లా చేసే నిరుద్యోగులకి ఉద్యోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుపేదలకు కూడా ఇక్కడ పరిశ్రమలు వస్తాగిన ప్రతి ఒక్కరికి పనులు దొరుకుతాయి. ఇప్పుడు మనకి మెడికల్ పరంగా చూసుకున్నట్టు ఇక్కడ ఏరియా హాస్పిటల్కి వెళ్తే ప్రతి ఒక్కరు మా చిన్న అవసరాన్ని కూడా కర్నూలుకి వెళ్ళండి ప్రతి ఒక్కరు కర్నూలుకే పంపిస్తున్నారు. ఎందుకు కర్నూలుకి వెళ్ళాలి అడిగితే ఏమని అడిగి ఇక్కడ మనకు కావాల్సిన పరికరాలు లేవు కాబట్టి ఇక్కడ మేము కర్నూలుకి వెళ్ళని చెప్తున్నాం అనేసి అంటారు. ఇక్కడ నుంచి కర్నూలు దగ్గర ఉందా, దాదాపు 120 కిలోమీటర్లు వెళ్ళాలి. కర్నూలుకి వెళ్ళే దారిలోనే చాలా వరకు అయితే చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోయినారు. కాబట్టి అదే ఆదోని జిల్లాగా చేసే మనకు ఆదోనికి కావాల్సిన పరికరాలు అనేసి మనకి ఇక్కడ వస్తాయి. మనకి మెరుగైన చికిత్స కూడా పొందిగేసి ప్రాణాలు కూడా నిలబడే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆదోనిని జిల్లాగా చేయాలనేసి ప్రతి ఒక్కరు ఇక్కడ మా ఎస్టీ సోదరుల తరపున మేము కూడా మా మద్దతు తెలుపుతున్నాం. ఎరుకుల మహేష్, నగర్, ఎరుకుల కాలనీ. మేము ఇక్కడికి హనుమాన్ నగర్ నుంచి ఎరుకుల కాలనీ ఆదోని నుంచి ఇక్కడ గత వారం నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పెద్ద హరివనం గ్రామస్తులు వాళ్ళందరికీ మద్దతుగా మేము ఇక్కడికి రావడం జరిగింది.
ఎందుకోసం అంటే ఇక్కడ ఆదోని జిల్లా చేయాలని 3 మండలాలుగా విభజించాలని నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళకి మద్దతుగా మేము వచ్చినాము. ఇక్కడ ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్య, తర్వాత వైద్యము ఇవన్నీ మెరుగుపడుతున్నాయని మేము ఆశిస్తున్నాము. అందుకొరకు మేము ఈ ఆదోని జిల్లా ఏర్పాటు కొరకు మేము ఎంతగానో కృషి చేస్తాము, ఎంతవరకైనా మేము తెగిస్తాము. నా పేరు ఎరుకల భీమేష్, హనుమానగర్, ఎరుకల కాలనీ, ఆదోని. గత వారం నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు మరియు పెద్ద హరిమానం ప్రజలకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇక్కడ చేస్తున్నటువంటి ఈ దీక్షకు మా వంతు ఎరుకుల కుల సంఘం తరపున సంఘీభావం తెలపడానికి ఈరోజు మేము ఈ దీక్షా శిబిరం దగ్గర వచ్చినామండి. ఆదోని జిల్లా ఏర్పాటుకై మరియు పెద్ద హరివాణాన్ని మండల ఏర్పాటు కొరకు ఈరోజు చేస్తున్నటువంటి దీక్షకు మేమంతా సపోర్టివ్గా ఉన్నాం. ఇందుకొరకు అందరూ అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మరియు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆదోని జిల్లా అవడం వల్ల ఇక్కడ ఉండే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఆదోనిని 5 నియోజకవర్గాలు కలుపుకొని, అనగా పత్తికొండ, మంత్రాలయము, ఆలూరు మరియు ఎమిగ్నూరు, ఈ 5 నియోజకవర్గాలను కలుపుకొని ఆదోనిని జిల్లాగా చేయాలని మేమందరూ కోరుకుంటున్నాము. సదా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా పేరు ఎరుకుల కృష్ణ, హనుమాన్ నగర్, ఎరుకుల కాలనీ, ఆదోని.